jungle. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు యూడిఐడి కార్డు గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు యూడిఐడి కార్డు లేకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఈ యూడిఐడి కార్డును ఎక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్యూచర్లో గనక మీకు పెన్షన్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ యూడిఐడి కార్డ్ అయితే ఉండాలి. ఎందుకనంటే సదరం సర్టిఫికేట్లు ఇప్పటి నుంచి పనిచేయవు కాబట్టి ఈ యూడిఐడి కార్డ్ అనేది కంపల్సరీగా కావాలి. ఫ్రెండ్స్, వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఈ సదరం సర్టిఫికేట్లు ఇవ్వడం అయితే ఆపివేయడం అయితే జరిగింది. అయితే సదరం సర్టిఫికేట్ ప్లేస్లో యూడిఐడి కార్డులు అయితే ప్రభుత్వం ఇవ్వడానికైతే రెడీ అయితే అయ్యింది. మీకు సదరం సర్టిఫికేట్ ఉన్నా ఇప్పటి నుంచి సదరం సర్టిఫికేట్ అయితే పనిచేయదు కాబట్టి ఈ యూడిఐడి కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. మీరు ఇంతకుముందు సదరం సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకున్నారో సేమ్ ఇప్పుడు కూడా యూడిఐడి కార్డు కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. మీరైతే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. మీరు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలో కూడా దాంట్లో డేట్ రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు మీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరైతే అక్కడ యూడిఐడి కార్డ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ యూడిఐడి కార్డుకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూడిఐడి కార్డులు 3 రకాలుగా ఉంటాయి. ఏ కార్డు ఎవరికి ఇస్తారు చూద్దాము. ఫస్ట్ వైట్ కార్డు. వైట్ కార్డ్ అనేది 40% 40% కన్నా తక్కువగా ఉన్న వాళ్లకు వైట్ కార్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎల్లో కార్డు. ఎల్లో కార్డు ఎవరికి ఇస్తారనంటే 40% 80% వికలాంగులకైతే ఈ ఎల్లో కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బ్లూ కార్డు. బ్లూ కార్డు ఎవరికి ఇస్తారనంటే 80% కన్నా ఎక్కువగా ఉన్న వాళ్లకు ఈ బ్లూ కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే ఈ కార్డు చూస్తేనే ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది తెలియాలని గవర్నమెంట్ అయితే ఈ విధంగా కలర్స్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు గూగుల్లో యూడిఐడి అని టైప్ చేయండి. మీరు యూడిఐడి అని టైప్ చేసి మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టెప్స్ టు గెట్ యువర్ యూడిఐడి కార్డ్ అని రావడం అయితే జరిగింది కదా. ఈ స్టెప్స్ అన్ని క్లారిటీగా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఐ హ్యావ్ రీడ్ ది అండర్స్టాండ్ ది ప్రాసెస్ అని ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఈ స్టెప్స్ ఏమని చెప్తున్నారనంటే సబ్మిట్ యువర్ అప్లికేషన్. మీరు అన్ని చదివిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయాలి. అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ను విజిట్ ది హాస్పిటల్, అంటే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత స్పెషల్ డాక్టర్స్ ఉంటారు కదా, ఆ డాక్టర్స్ అనేది మీరు అప్లై చేసినది ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసిన తర్వాత మెడికల్ బోర్డుకి అయితే అది వెళ్ళడం అయితే జరుగుతుంది. అది వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ కార్డ్ అనేది అప్రూవల్ చేయడం అయితే జరుగుతుంది. అప్రూవల్ చేసిన తర్వాత ఈ యూడిఐడి కార్డు మీకు డిస్పాచ్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు క్లారిటీగా చదివిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ యూడిఐడి కార్డ్ అని అంటుంది కదా, ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నెవర్. మీకు ఇంతవరకు ఎప్పుడు కూడా యూడిఐడి కార్డ్ లేకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. మీకు ఎప్పుడు కూడా యూడిఐడి కార్డ్ లేకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంతకుముందు అప్లై చేశారు, మీది రిజెక్ట్ అయింది, మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ కింది ఆప్షన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళకు చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లికెంట్ ఫుల్ నేమ్. మీ సదరం సర్టిఫికేట్లో ఏ విధంగా అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మీ మెయిల్ ఐడి మీకు తెలియకుంటే ప్లేస్టోర్లో, యూట్యూబ్లో, జీమెయిల్లో ఉంటుంది. అక్కడ చూసి అయినా సరే ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఫాదర్. మీ ఫాదర్ నేమ్ను ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీ ఫోటో, మీ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత
మీకు ఆధార్ కార్డ్ ఉందా లేదా అని అడుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి యెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతుంది కదా, ఇక్కడ ఆధార్ కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్‌ను అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్‌నైతే అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ సేమ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీ హౌస్ నెంబరు, మీ స్టేటు, మీ డిస్టిక్కు, మీ తహసీలు, మీ మండలు, మీ విలేజు, మీ పిన్ కోడ్‌ని అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డిజేబుల్ టైప్ అడుగుతుంది. అంటే మీరు వికలాంగులు ఉన్నారు కదా ప్రతి ఒక్కరు, మీ సదరం సర్టిఫికేట్‌లో ఇదివరకే ఉంటుంది. మీకు డిజేబుల్ ఏంది, దాంట్లో సబ్ రీజన్ ఏంది, మీకు డిజేబుల్ బై బర్త్ ఉందా లేదంటే మధ్యలో వచ్చిందా అని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మీకు ఒక నెంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. మీకు ఒక రిసిప్ట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ మొబైల్‌కు మీరు మీ హాస్పిటల్‌కి ఎప్పుడు వెళ్ళాలి దాంట్లో డేట్ కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు అప్పుడు గనక హాస్పిటల్‌కి వెళ్ళినట్లయితే ఈ యూడీఐడి కార్డ్ అనేది మీకు జనరేట్ అయ్యి వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు పోస్టులో ఈ యూడీఐడి కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యూడీఐడి కార్డ్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్యూచర్‌లో మీకు పెన్షన్ రావాలి అని అంటే ఈ కార్డ్ అయితే కంపల్సరీ. ఎందుకనంటే సదరం సర్టిఫికేట్లు ఇక నుంచి పనిచేయవు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా యూడీఐడికి అయితే అప్లై చేసుకోండి. మీకు అర్థమైతే ఓకే, లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి కానీ మీ సేవకైతే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఇలాంటి స్కీమ్స్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేయడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.